నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. దశావతారాల్లో విశిష్టమైన అవతారాలు శ్రీరామ, పరశురామ అవతారాలు. వీరిద్దరూ ఒకే ప్రదేశంలో రెండు శివలింగాలను ప్రతిష్ఠించడం ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాశస్త్యాన్ని సంతరించుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలంలోని నత్తా రామేశ్వర స్వామి ఆలయం అందుకు నిదర్శనంగా విరాజమానమవుతుంది. ఏడాదిలో 300 పైగా నీటిలోనే ఉండి వైశాఖ మాసంలో భక్తులకు దర్శనమిస్తారు. శ్రీ రామలింగేశ్వర స్వామి గోస్తవి నదీ తీరంలో కొలువై భక్తుల అభీష్టాలను ఈడేరుస్తున్నాడు. కొలిచిన భక్తుల ఆర్తిని బాపటంలో భోలాశంకరుడిగా అలరారుతున్నాడు. నేటి తీర్థయాత్రలో నత్తా రామేశ్వరం శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించి తరిద్దాం రండి. ఏడాదిలో 11 మాసాల్లో జలాధివాసిడిగా ఉంటూ శివుడు వైశాఖంలో భక్తులను అనుగ్రహించే అరుదైన క్షేత్రం రామేశ్వర స్వామి క్షేత్రం. ఈ స్వామివారిని నత్తా రామేశ్వరుడిగా కూడా ఆరాధిస్తారు. అసలు ఈ ఊరికి, ఇక్కడ కొలువైన స్వామివారికి నత్తా అనే పేరు రావటానికి కారణం వైవిధ్యంగా ఉంటుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో పశ్చిమాభిముఖంగా దర్శనమిచ్చే నత్తా రామేశ్వరుడి దర్శనం సర్వతోముఖాభివృద్ధికి హేతువుగా భక్తులు భావిస్తారు. అంతటి విశిష్టమైన శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయాన్ని భక్తి శ్రద్ధలతో వీక్షించి స్వామివారి అనుగ్రహానికి పాత్రలమవుతానండి. పశ్చిమ గోదావరి జిల్లాలో పచ్చని ప్రకృతి మధ్య జలసిరులతో భాసిల్లే పెనుమంట్ర మండలంలో స్వామివారి పేరు మీద ఏర్పడిన నత్తా రామేశ్వరం అనే గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయం నెలకొనుంది. నత్తగుల్లలు కలిసిన ఇసుకతో శ్రీరామచంద్రుడు శివలింగాన్ని చేయడం ద్వారా స్వామివారు నత్తా రామలింగేశ్వరుడిగా, గ్రామం నత్తా రామేశ్వరంగా వ్యవహారంలో స్థిరపడిందని చెప్తారు. పరశురాముడు క్షత్రియులను సంహరించినప్పుడు ఆ దోష పరిహారార్థం ఇక్కడ గోస్తని నదీ తీరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించాడని మరో స్థల పురాణం ప్రచారంలో ఉంది. 7 కోట్ల మునులు, దేవ ఋషులతో ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించడంతో దీనికి సప్తకోటీశ్వర లింగమని పేరు. చెరువులోని నీటిని తోడేసి వైశాఖ మాసంలో స్వామివారికి అభిషేకాలు నిర్వహిస్తారు. స్వామివారి దర్శనానికి భక్తులు వివిధ ప్రాంతాల నుండి విశేషంగా తరలివస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఒకే క్షేత్రంలో దశావతార స్వరూపాల్లో 2 రామమూర్తులు ప్రతిష్ఠించిన 2 లింగాలను దర్శించే భాగ్యం కలుగుతుంది. హర హర ఈశ్వర శంభో శివ శంకర ఓం నమః శివాయ నీలకంధర శిరసున గంగమ్మతో అనుగుణ గౌరమ్మతో తరలిరా తనివి తీర ఈశ్వర పొలిమేరలో వీరభద్రుడా వెండి కొండ మీద వెల్పు నీవురా ఇలాక పాలకాల భైరవ ఆ పాల నుండి కావరా నీ అకలే కాచిమైన గుట్టని 3 కళ్ళ రేడువురా రుద్రం భజే రుద్ర తేజం భజే విభూది భూషణ హర రౌద్రం భజే రౌద్ర రూపం భజే నటరాజ చంద్రశేఖర గంగనెత్తుకొని నేల గొంతు నింపు జంగమయ్య నీవురా ఆది అంతమంటూ లేని స్వామి ఆదిశక్తి తమమ్మ ధరించరా హర హర ఈశ్వర శంభో శివ శంకర. నత్తా రామేశ్వర ఆలయంలో వేరొక శిలపై 2 సన్న నత్తగుల్లలు అంటి ఉన్న రాయిని చూపుతూ
ఆ నత్తల కారణంగా రామేశ్వరుడు నత్తా రామేశ్వరుడిగా స్థిరపడ్డాడంటారు. ఈ ఆలయం పశ్చిమాభిముఖంగా ఉంది. ఇక్కడ ఉన్న గోస్తని నదిలో 11 నెలలు నీరు ఉంటుంది. ఆ నదిలో ఉన్న రామేశ్వరుడిని పరశురామేశ్వరుడు అంటారు. ఈ పరశురామేశ్వరాలయం ఉత్తరాభిముఖంగా ఉంది. ముఖమండపం ఈ ఆలయానిదే. త్రేతాయుగంలో శ్రీహరి ఎత్తిన రామావతారంలో రావణాసురుణ్ణి సంహరించిన స్వామి బ్రహ్మ హత్యా పాతక పరిహారార్థం దేశంలో అనేక చోట్ల శివలింగాల్ని ప్రతిష్ఠించారు. ఈ నేపథ్యంలోనే శ్రీరాముడు సీతా సమేతంగా దక్షిణ పథం నుంచి ఉత్తరాభిముఖంగా దండకారణ్యం మీదుగా ప్రయాణించి ఇక్కడి ప్రాంతానికి చేరుకున్నారు. మధ్యాహ్న సమయంలో గోస్తని నదిలో త్రికోటి తీర్థాలు చేర్తాయని భావించిన శ్రీ సీతారామచంద్రులు హనుమను సాలగ్రామ శివలింగాన్ని తెమ్మని వారణాసికి పంపారు. అయితే హనుమ రావడం ఆలస్యం కావడంతో నదిలో ఇసుకను తెచ్చి శివలింగం చేసి ప్రతిష్ఠించి అర్చించారు. ఇసుక నత్తగుల్లలతో శివలింగం చేయడం చేతనే ఆ పరమేశ్వరుడు నత్తలింగేశ్వరుడిగా నత్తా రామలింగేశ్వరుడిగా పూజలందుకున్నాడు. మిగిలిన ఇసుక ముద్ద నత్తగుల్లలతో కలిపిన రాయిగా ఇప్పటికీ అక్కడ దృశ్యమానమవుతుంది. నాలుగు అంతస్తులతో రాజగోపురం పంచకలశ సమన్వితంగా అలరారుతోంది. గృహ సముదాయాల మధ్య గోస్తని నదీ తీరాన ఈ ఆలయం అత్యంత రమణీయంగా విరాజమానమవుతోంది. ఈ గోపురం దాటి ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే మునుపెన్నడూ చూడని ఒక అద్వితీయ ఆలయ దర్శనం జరిగిన అనుభూతి భక్తులకు ప్రాప్తిస్తుంది. నత్తా రామేశ్వర స్వామివారి ఆలయంలో 2 శివలింగాలు ప్రతిష్ఠితమై భక్తులకు దర్శనమిస్తాయి. వాటిలో ఒక శివలింగం ఏడాదిలో 11 నెలలు నీటిలోనే ఉంటుంది. అయితే సంవత్సరంలో ఒక వైశాఖ మాసంలో మాత్రమే రామేశ్వర స్వామి భక్తులకు దర్శనమిస్తారు. ఒకే ప్రాంగణంలో 2 శివాలయాలు ఉండటం నత్తా రామేశ్వర క్షేత్రం ప్రత్యేకత. ఈ ఆలయ విశిష్టత మార్కండేయ పురాణంలోనూ వాయు పురాణంలోనూ ఉంది. అంతేకాదు నత్తా రామేశ్వర స్వామివారి ఆలయం ఇతిహాస కాలం నాటిదైన చారిత్రకంగా కూడా నత్తా రామేశ్వర క్షేత్రం ఎంతో ప్రసిద్ధి చెందింది. తూర్పు చాళుక్యుల కాలంలో ఈ ఆలయం పునర్వైభవాన్ని సంతరించుకుంది. తూర్పు చాళుక్య పాలకుల్లో 1వ శక్తివర్మ పాలనా కాలంలో ఇక్కడ పలు శైవ క్షేత్రాలు నిర్మించాడని శాసనాల వల్ల తెలుస్తోంది. 1583లో కులీ పాదుషా ఆదేశాల మేరకు ఇక్కడ ఆలయ పునఃప్రతిష్ఠ జరిగినట్టు శాసనాధారాల వలన విదితమవుతోంది. ఈ ఆలయ రాజగోపురం శోభాయమానంగా ఆధ్యాత్మిక నేపథ్యంగా శోభిల్లుతుంది. కళ్యాణ మండపంలో రాతి స్తంభాలపై ఉన్న శిల్పకళా సంపద నాటి శిల్పుల నైపుణ్యాన్ని అపూర్వంగా ప్రకటిస్తుంది. ప్రభవనామ సంవత్సరంలో మహామండలేశ్వర సింగారకోట ప్రతాప అన్నమరాజుకు సంబంధించిన విశేషాలు నత్తా రామేశ్వరం మండప శాసనాల్లో ఉంది. ఈ మండపంలోనే మరో శాసనంలో సామాన్య శకం 1236 నుండి సామాన్య శకం 1314 వరకు నాయిని దేవిరడి కుమారుడు నత్తా రామేశ్వర స్వామికి అరదీపం సమర్పించినట్లుగా ఉంది. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న
నత్తా రామేశ్వర స్వామి దర్శనం సకల శుభాలకు ఆలవాలమని భక్తుల ప్రగాఢ విశ్వాసం. నమో భగవతే రుద్రాయ 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 నమో భగవతే రుద్రాయ 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 అమృతాభినయ సర్వేశ జగదీశ్వర సద్గుణభూష రుద్రేశ్వర హిమశైలేశ సకల రూప హరధర పోష ఓం హర హర శంభో హర హర ఓం హర హర శంభో హర హర నమో భగవతే రుద్రాయ 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 నమో భగవతే రుద్రాయ 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 గోస్తని నది ఇది గోదావరి కన్నా పురాతనమైనది. పృథు చక్రవర్తి క్షామ నివారణ సందర్భంగా భూదేవిపై ఆగ్రహించగా ఆమె గోరూపిణిగా ధేనుకాద్రి వద్ద సాక్షాత్కరించి 33 కోట్ల దేవతలను తెగలుగా చేసి తన పాలు పితకమన్నదట. అక్కడ ప్రవహించిన పాలు గోస్తని నదిగా ప్రవహించాయట. మాతృ భ్రాతృ హత్యా పాప విముక్తికి ఈ నదీ తీరాన పరశురాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు వాయు పురాణంలో ఉంది. దీనికే సప్తకోటి రామలింగేశ్వరుడిగా పేరు పెట్టాడు. నత్తా రామేశ్వరుని ప్రతిష్ఠించింది సీతారామచంద్రులు కాగా సప్తకోటి రామలింగేశ్వరుణ్ణి పరశురాముడు ప్రతిష్ఠించాడు. పరశురామేశ్వరుడు ఎప్పుడూ నీటిలో ఉండడం చేత ధవళ లింగం కాస్త గోధుమ లింగంగా మారిపోయింది. పరమ పవిత్రమైన ఈ గోస్తని నదీ తీరంలో ధ్రువుడు తదితర ఋషులు ఎందరో తపస్సు ఆచరించి చరితార్థులయ్యారని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఆది భిక్షువైన తనను నమ్మి తపమాచరించిన వారికి వరాల జల్లు కురిపించేవాడు ఈశ్వరుడు. భక్తులు అడిగిన కోర్కెలను ఈడేర్చడములో శివయ్య తర్వాతే ఏ దైవమైనా అనేది జగమెరిగిన జంగమయ్య లీలా విశేషాలకు ఒక తార్కాణంగా అనేక శైవధామాలు గోచరిస్తున్నాయి. హరా అన్న భక్తుల ఆర్తిని తీర్చే ఆపద్బాంధవుడు, చెంబుడు నీళ్లతో అభిషేకం చేస్తే నిలువెల్లా పొంగిపోయి వరాలు కురిపించే భోలాశంకరుడు, అజ్ఞాన తిమిరాంధకారాన్ని తొలగించి జ్ఞాన జ్యోతులను వెలిగించే జ్యోతిస్వరూపుడు ఆ పరమేశ్వరుడు. భక్తుల కోరికలు తీర్చేందుకు ఆ కైలాసవాసుడే దిగివచ్చి అనేక పుణ్యక్షేత్రాలలో కొలువై నిత్య పూజాది కైంకర్యాలు అందుకుంటున్నాడు. ఆ స్థాయి దివ్యధామాల్లో ఒకటిగా నత్తా రామలింగేశ్వరుడు భక్తుల అభిష్టాలను ఈడేరుస్తున్నాడు. గర్భాలయంలో నత్తా రామలింగేశ్వరుడు రజత కవచాలంకృత సమన్వితంగా సర్వాలంకార శోభితంగా గోచరిస్తాడు. చతురస్రాకార పానవట్టంపై నత్త గుల్లలు కలిసిన శివలింగాకృతి దివ్యంగా దర్శనమిస్తుంది. స్వామివారి సన్నిధిలో శివ శివ అన్నా చాలు సకల పాపాలు పటాపంచలవుతాయి. ఇక్కడ శివ శబ్దం మంగళాత్మకం. అందుకే శివుడు అనే పేరు ఎన్నో శుభాల్ని సూచిస్తుంది. శుభాలన్నీ గుణాలే. అనేక గుణాలకు నిలయుడైనవాడు శివుడు. ఆయనను లోకమంతా ఆరాధిస్తుంది. శివనామాన్ని జపిస్తుంది. ఆయన దర్శనం కోసమే తప్పిస్తుంది. శివుడి అనంత గుణాల్లో త్రినేత్రత్వం ఒకటి. సూర్యుడు, చంద్రుడు, అగ్ని. శివుడి 3 కళ్ళు. అలా మూడింటిని కలిగి ఉండటం ఆయన ప్రత్యేకత. అందులోనే ఎంతో అంతరార్థం దాగి ఉంది. సూర్యుడు ఆరోగ్యానికి, చంద్రుడు జీవన కళకు, అగ్ని తేజోగుణానికి నెలవులు. ఆ 3 ప్రతి మనిషిలోనూ ఉండాలన్న సత్యాన్ని శివుడి త్రినేత్రత్వం చెబుతోంది. స్వామి స్వరూపంలో నిరాకారతత్వం కూడా ఇక్కడ వ్యక్తమవుతోంది. ఈ శివలింగం ఏడాదిలో 11 నెలలు పూర్తిగా నీటిలో మునిగి ఉండడం ఒక ప్రత్యేకత. అయితే ఈ స్వామి పశ్చిమాభిముఖంగా ఉండటం మరో ప్రత్యేకత. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరీ విలోల వీచి వల్లరీ విరాజమాన మూర్ధని
ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ ధరాధరేంద్ర నందిని విలాస బంధు బంధురా స్ఫురదృగంత సంతతి ప్రమోదమాన మానసే. నత్తా రామేశ్వరంలోని మరో శివలింగం రామేశ్వరలింగం. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు సీతా సమేతుడై వచ్చి ఇక్కడి స్వామివారిని దర్శించుకొని నత్తగుల్లలు ఇసుకతో శివలింగాన్ని తయారుచేసి ఈ ఆలయంలో ప్రతిష్ఠించాడని, అందుకే దీనికి నత్తా రామలింగేశ్వరుడని పేరు వచ్చిందని నమ్మకం. దీని పేరు మీదనే ఈ ఊరికి నత్తా రామేశ్వరం అన్న పేరు స్థిరపడిందని భక్తులంటారు. ఈ స్వామిని దర్శించుకుంటే విజ్ఞానం కలుగుతుందని, అపమృత్యు భయం ఉండదని భక్తుల నమ్మిక. క్షేత్ర పాలకుడైన కాలభైరవ స్వామి ఆలయం కూడా ఇక్కడ ఉంది. నత్తా రామలింగేశ్వరుణ్ణి దర్శించిన జనులు కాలభైరవుణ్ణి దర్శిస్తారు. నత్తా రామేశ్వర స్వామిని పళ్ల రసాలతో అభిషేకిస్తే ముక్తిని పొందుతామని ఓ నమ్మకం ఇక్కడ ప్రబలింది. అందుకే వైశాఖ మాసంలో స్వామి దర్శనానికి పరిసర ప్రాంతాల నుండి కొన్ని వేల మంది భక్తులు వస్తారు. ఈ శివలింగాన్ని శంభూక శివలింగంగా కూడా వ్యవహరిస్తారు. నత్తా రామేశ్వర స్వామి ఆలయములోనే పరశురాముడు ప్రతిష్ఠించిన అగ్నిలింగం కూడా ఇక్కడే దర్శనమిస్తుంది. మాతృహత్య, క్షత్రియ హత్యల దోష నివారణ కోసం క్రౌంచ పర్వతాన్ని ఛేదించి శివానుగ్రహంతో శివలింగాన్ని తెచ్చి ఈ గోస్తవీ నదీ తీరాన ప్రతిష్ఠించినట్లు స్థలపురాణం ద్వారా తెలుస్తోంది. శివునికి ఇష్టమైన వైశాఖ మాసంలో మాత్రం ఆలయములో నీటిని పూర్తిగా తోడి శివలింగానికి పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. ఇదొక అపూర్వ దృశ్యం. పరశురామ ప్రతిష్ఠిత అగ్నిలింగ దర్శనం పాపనాశనం. శ్రీరాముడు సీతాదేవి కలిసి శివలింగాన్ని ప్రతిష్ఠించిన తర్వాత అదేవిధంగా పరశురాముడు కూడా తను పూజ చేసిన శివలింగాన్ని తీసుకొచ్చి ఇదే గోస్తని నదీ తీరంలో శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం ప్రక్కనే ప్రతిష్ఠ చేశాడు. అయితే పరశురాముడు మహాకోపిష్టి కదా, అందుకనే ఆ లింగం అగ్నిలింగంలా కనబడేసరికి అయ్యో, నా అహంకారం ఇంకా తగ్గలేదా అని బాధపడి శివలింగం చుట్టూ ఒక చెరువులా తవ్వి దానిని గోస్తని నదీ నీటితో నింపేశాడు. స్వామి చల్లబడ్డాక అయ్యో స్వామి, నీకు పూజలెలా అని బాధపడుతూ ఉంటే అప్పుడు పరమేశ్వరుడు పరశురాముడితో, బాధపడకు పరశురామా, నేను 11 నెలలు నీళ్లలో ఉంటాను, ఒక్క వైశాఖ మాసంలో మాత్రం అందరికీ దర్శనమిస్తాను అని అభయమిచ్చాడు. అలా వైశాఖంలో భక్తులకు దర్శనమిచ్చి అభీష్టాలను తీరుస్తున్నాడు. ఓంకారం సకల కళా శ్రీకారం చతుర్వేద సాకారం చైతన్య సుధాపూరం జ్ఞాన కమలకాసారం ధ్యాన పరిమళాసారం మధుర భక్తి సింధూరం మహాభక్త మందారం భవవేరీ భాంకారం హృదయ శంఖ హూంకారం ధర్మధనుష్ఠంకారం జగద్విజయ ఝంకారం అద్వైత ప్రాకారం భజే. పశ్చిమాభిముఖంగా పరశురామలింగేశ్వరుడు గోధుమ రంగులో గోచరిస్తాడు. వైశాఖంలో ఈ అగ్నిలింగాన్ని దర్శించడానికి భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. జలాధివాసుడు, రత్నాధివాసుడు, ధాన్యాధివాసుడిగా ప్రతిష్ఠితుడైన సప్తకోటి లింగేశ్వరుడు భక్తుల కోరికలను తీరుస్తూ అలరారుతున్నాడు. ఈ స్వామిని ఒక్కసారి దర్శిస్తే సకల జాతక దోషాలు తొలగి మనోభీష్టాలు నెరవేర్తాయని విశ్వసిస్తారు. పరమేశ్వరుడు అనుగ్రహించిన 3 గీతలు జాగృతి, స్వప్న, సుషుప్తి స్థితులను తెలియజేస్తాయి. 3వ కన్ను జ్ఞాననేత్రం. పాక్షికంగా మూసి ఉండే 2 కన్నులు ధ్యాన స్థితిలో అంతర్ముఖ స్థితిని తెలియజేస్తాయి. శ్మశాన సంచారం వైరాగ్యానికి సూచన. ఇలా శివయ్య స్వరూపంలో ఒక్కో తత్వం, తాత్వికత ప్రకటితమవుతాయి. అంతటి విశిష్టమైన మహిమాన్వితమైన కాశీ సమాంతర నత్తా రామలింగేశ్వరుడు కొలువైన ఆలయ ప్రాంగణంలో పలువురు దేవతామూర్తులు కొలువై భక్తకోటిని అనుగ్రహిస్తున్నారు. ప్రధాన ఆలయ సమీపాన పార్వతీదేవి కొలువై ఉంటుంది.
పద్మాసనా స్థితయైన అమ్మవారు రజత కవచాలంకృత శోభితంగా రజత మకర సింహాసనం ముందు రజత కిరీట ధారిణిగా విశాల నేత్రద్వయంతో సకల పుష్పమాలికాయుక్తంగా మంగళప్రదాయకంగా దర్శనమిస్తుంది. నత్తా రామలింగేశ్వర ఆలయానికి నైరుతి దిక్కున కొన్ని వందల సంవత్సరాల వయస్సు గల అశ్వత్థ వృక్షం ఉంది. ఈ చెట్టుకి ప్రదక్షిణలు చేస్తే సంతానం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. వీరభద్రస్వామి దశబాహువుల మూర్తి ఆకర్షణీయంగా ఉంటుంది. ఇదే వరుసలో దాసాంజనేయ స్వామి ముకుళిత హస్తాలతో స్థానక భంగిమలో దర్శనమిస్తాడు. గోస్తని నదికి తూర్పున లక్ష్మణుడు ప్రతిష్ఠించిన శివలింగం ఇక్కడ దర్శనమిస్తుంది. సృష్టిలో గమించేది ఏదైనా లింగమేనని శైవశాస్త్రాలు ఉద్ఘాటిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే జగతిలో చరించే ప్రతీదీ లింగమే. ఈశ్వరత్వం లేనిది అఖిలాండ కోటిలో ఏదీ లేదని వేదం స్పష్టం చేస్తుంది. దీంతో పరమేశ్వరుడు కొలువు కాని ప్రదేశం లేదనేది మరింత విదితమవుతుంది. అయినా ఈశ్వర శక్తి నిపాతాలైన కొన్ని పుణ్యప్రదేశాలు పరమేశ్వర పుణ్యధామాలుగా విరాజిల్లుతున్నాయి. అలాంటి అద్వితీయ క్షేత్రాలలో అత్యంత పురాతన శైవక్షేత్రంగా భాసిల్లే నత్తా రామేశ్వర క్షేత్రంలో ఏడాది పొడవునా ఎన్నో ఉత్సవాలను వైభవపేతంగా నిర్వహిస్తారు. నత్తా రామేశ్వర క్షేత్రంలో సోమవారాలు, శుక్రవారాలు, పౌర్ణమి నాడు, మాస శివరాత్రి, మహాశివరాత్రికి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ప్రతి సోమవారం పంచామృత రుద్రాభిషేకాలను ఘనంగా నిర్వహిస్తారు. మాఘమాసంలో బహుళ ఏకాదశి నుంచి స్వామివారికి, అమ్మవారికి దివ్య కళ్యాణోత్సవాలను జరుపుతారు. వైశాఖ మాసంలో శుద్ధ పాడ్యమి నుంచి అమావాస్య వరకు పరశురామ ప్రతిష్ఠిత లింగానికి మాసాంతం వరకు పూజాది క్రతువులు నిర్వహిస్తారు. అలాగే ఈ క్షేత్రంలో ఉగాది, వినాయక చవితి, శ్రీరామనవమి, శరన్నవరాత్రోత్సవాలు, దీపావళి వంటి అనేక పర్వాలకు ప్రత్యేక పూజలను జరుపుతారు. ఏ ఆకారమూ లేని నిష్కళ నిరాకార తత్వమూ తానే, వివిధ ఆకారాలను దాల్చిన సగుణ బ్రహ్మమూ తానే అని రుజువు చేస్తూ నిరాకార తత్వానికి సంకేతంగా లింగరూపిగా, సాకార స్వరూపంగా విభిన్న రూపాలుగా భాసించే పరమేశ్వరుడు శివుడు. నత్తా రామలింగేశ్వరుడు కొలువైన నత్తా రామేశ్వర క్షేత్రానికి ఎలా చేరుకోవాలి, అలాగే ఆలయ దర్శన వేళలకు సంబంధించిన విశేషాలను ఇప్పుడు చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు పట్టణం నుండి ఈ క్షేత్రం 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. తాడేపల్లిగూడెం నుండి 28 కిలోమీటర్ల దూరంలోనూ, అత్తిలి నుండి 6 కిలోమీటర్ల సమీపంలోనూ ఈ క్షేత్రముంది. ఇక ఆలయ దర్శన వేళల విషయానికి వస్తే ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8:30 వరకు భక్తుల దర్శనార్థం ఆలయం తెరిచే ఉంటుంది. శివుడి లింగరూపం ఆ స్వామి నిర్గుణ పరతత్వ స్వరూపాన్ని సూచిస్తుంది. భగవంతుడు సర్వవ్యాపకుడు అన్న సత్యాన్ని బోధిస్తుంది. ఏ విధంగా అర్చించినా, ఏ రీతిగా అలంకరించినా పరతత్వం ఒకటే. ఈ సత్యాన్ని తెలియజేసే తత్వస్వరూపమే శివలింగ స్వరూపం. అందుకు ప్రతీకగా నిలిచే దివ్య శైవధామాల్లో ఒకటైన నత్తా రామేశ్వర క్షేత్రాన్ని దర్శించుకున్నాం కదా. రేపటి తీర్థయాత్రలో మరో క్షేత్ర దర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.